అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశివారికి 2026 మే 14 గురువారం, 15 శుక్రవారం, 16 శనివారం, 17 ఆదివారం రోజుల రాశిఫలాలు. ప్రియమైన కర్కాటక రాశివారు, జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా మీ మనసులో ఉన్న ప్రేమ, కుటుంబం మీద ఉన్న బాధ్యత, దేవుడిపై ఉన్న విశ్వాసం ఎప్పుడూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు సంకేతాలుగా మారవచ్చు. కొన్నిసార్లు మనం ఒంటరిగా పోరాడుతున్నామనిపిస్తుంది, కాని దేవుడు మన పక్కనే ఉంటాడు. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతిరోజు ఫలితంలో మీ జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన సూచనలున్నాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. పరమశివుని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరి వరకు వీడియో చూసే ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కర్కాటక రాశివారు ఈ మే 14 నుండి 17 వరకు చాలా సహనంతో ముందుకు సాగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఎంత మంచిగా ఆలోచించినా, ఎంత నిశ్శబ్దంగా ఉండాలని ప్రయత్నించినా, కొన్ని పరిస్థితులు మీ మనసును తీవ్రంగా బాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఆశించిన వ్యక్తుల నుంచే నిరాశ ఎదురవుతుంది. మీరు చేసిన ఉపకారాన్ని మరచిపోయి కొందరు మిమ్ము తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. భగవంతుడు పరీక్షించేవారు బలమైన మనసున్నవారినే. మీ జీవితంలో ఈ కష్టాలు రావడం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంటుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు మిమ్ము మానసికంగా మరింత శక్తివంతంగా మార్చబోతున్నాయి. ఉద్యోగం చేసే కర్కాటక రాశివారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల మాటలు కొన్నిసార్లు మీకు అవమానంగా అనిపించవచ్చు, కాని వెంటనే స్పందించకుండా సహనంతో ఉండటం మంచిది. మీరు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే ఈ 4 రోజులు మీ మాటల వల్ల చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి డబ్బు రావడంలో ఆలస్యం కనిపిస్తుంది. అప్పులు తిరిగి రాకపోవడం వల్ల మనసులో ఆందోళన పెరుగుతుంది. అయితే ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు మరింత నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రతి విషయంలో ఓర్పు చాలా అవసరం. కుటుంబంలో కూడా మీ సహనానికి పరీక్ష ఎదురవుతుంది. మీరు కుటుంబ సభ్యుల కోసం ఎంత చేసినా మీ భావాలను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే బాధ కలుగుతుంది. కాని ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడటం చాలా అవసరం. మీరు మౌనంగా ఉంటే పరిస్థితులు క్రమంగా సర్దుకుంటాయి. మీ ఆరోగ్యంపైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఉదయం ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించడం, కొంత సమయం ఒంటరిగా గడపడం మీకు మంచి ఫలితాన్నిస్తుంది. ఈ కష్టకాలంలో మీరు ఒంటరిగా ఉన్నామనిపించినా దైవం మీ వెంటే ఉంటుంది. కొన్నిసార్లు కర్కాటక రాశివారు ఈ మే 14 నుండి 17 వరకు చాలా సహనంతో ముందుకు సాగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఎంత మంచిగా ఆలోచించినా, ఎంత నిశ్శబ్దంగా ఉండాలని ప్రయత్నించినా, కొన్ని పరిస్థితులు మీ మనసును తీవ్రంగా బాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఆశించిన వ్యక్తుల నుంచే నిరాశ ఎదురవుతుంది. మీరు చేసిన ఉపకారాన్ని మరచిపోయి కొందరు మిమ్ము తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. భగవంతుడు పరీక్షించేవారు బలమైన మనసున్నవారినే. మీ జీవితంలో ఈ కష్టాలు రావడం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంటుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు మిమ్ము మానసికంగా మరింత శక్తివంతంగా మార్చబోతున్నాయి. ఉద్యోగం చేసే కర్కాటక రాశివారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల మాటలు కొన్నిసార్లు మీకు అవమానంగా అనిపించవచ్చు, కాని వెంటనే స్పందించకుండా సహనంతో ఉండటం మంచిది. మీరు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే ఈ 4 రోజులు మీ మాటల వల్ల చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి డబ్బు రావడంలో ఆలస్యం కనిపిస్తుంది. అప్పులు తిరిగి రాకపోవడం వల్ల మనసులో ఆందోళన పెరుగుతుంది.
అయితే ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు మరింత నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రతి విషయంలో ఓర్పు చాలా అవసరం. కుటుంబంలో కూడా మీ సహనానికి పరీక్ష ఎదురవుతుంది. మీరు కుటుంబ సభ్యుల కోసం ఎంత చేసినా మీ భావాలను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే బాధ కలుగుతుంది. కానీ ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడటం చాలా అవసరం. మీరు మౌనంగా ఉంటే పరిస్థితులు క్రమంగా సర్దుకుంటాయి. మీ ఆరోగ్యంపైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఉదయం ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించడం, కొంత సమయం ఒంటరిగా గడపడం మీకు మంచి ఫలితాన్నిస్తుంది. ఈ కష్టకాలంలో మీరు ఒంటరిగా ఉన్నామనిపించినా దైవం మీ వెంటే ఉంటుంది. కొన్నిసార్లు జీవితంలో ఆలస్యంగా వచ్చే ఫలితాలే శాశ్వత ఆనందాన్నిస్తాయి. కాబట్టి ఈ సమయంలో సహనమే మీకు పెద్ద ఆయుధం. కర్కాటక రాశివారు ఈ 4 రోజుల్లో జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పని చివరి నిమిషంలో ఆగిపోవచ్చు. ఒక అవకాశం మీ చేతిలోకి వచ్చి మళ్లీ జారిపోవచ్చు. దీనివల్ల మనసులో నిరాశ పెరుగుతుంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పని ఆలస్యం కావడం వల్ల నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతోంది అనే బాధ కలుగుతుంది. కానీ ఈ ఆటుపోట్లు మీ జీవితానికి ముగింపు కాదు. ఇవి మీ భవిష్యత్తును మరింత బలంగా నిర్మించడానికి వచ్చే పరీక్షలు మాత్రమే. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా మీమీద పడే అవకాశం ఉంది. ఇంట్లో ప్రతి సమస్యను మీరు ఒంటరిగా భరించాల్సి రావచ్చు. మీకు సహాయం చేస్తామని చెప్పినవారు కూడా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల మీరు లోపల చాలా బాధపడతారు. ప్రేమలో ఉన్నవారికి కూడా కొన్ని ఆటుపోట్లు కనిపిస్తున్నాయి. మీరు ప్రేమించే వ్యక్తి మాటల్లో మార్పు కనిపించవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద అపార్థాలకు దారితీయవచ్చు. ఈ సమయంలో అనుమానాలు పెంచుకుంటే సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి ఓర్పుతో మాట్లాడటం చాలా అవసరం. కొన్ని పాత సమస్యలు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. మీరు మరచిపోవాలనుకున్న విషయాలు మళ్లీ గుర్తుకు రావడం వల్ల మానసికంగా అలసిపోతారు. ఈ సమయంలో గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగడం చాలా అవసరం. ఈ ఆటుపోట్ల మధ్య ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. దేవుడు ఎవరినీ శాశ్వతంగా బాధలో ఉంచడు. ఈ కష్టాలు కూడా కొద్ది రోజులే. మీరు ధైర్యంగా నిలబడితే త్వరలోనే మంచి మార్పులు కనిపిస్తాయి. కర్కాటక రాశివారు చాలా సున్నితమైన మనసు కలవారు. ఎవరో ఒకరు కఠినంగా మాట్లాడినా మీ హృదయం లోపల చాలా బాధపడుతుంది. ఈ మే 14 నుండి 17 వరకు మీకు కొన్ని అవమానకర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన మంచిని గుర్తించకుండా కొందరు మిమ్ము తక్కువగా చూడవచ్చు. కుటుంబంలో లేదా ఉద్యోగంలో మీ కష్టానికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. దీనివల్ల నేను ఎంత చేసినా ఎందుకు విలువ ఇవ్వడం లేదు అనే బాధ మీ మనసులో పెరుగుతుంది. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల నుంచే కొన్ని మాటలు మీ హృదయాన్ని గాయపరచవచ్చు. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఏడుస్తారు. కానీ ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి అవమానం మిమ్ము బలహీనుడని చెయ్యడానికి కాదు, మరింత బలంగా తయారు చెయ్యడానికి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సమాజంలో కూడా మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ వెనకాల విమర్శలు చెయ్యవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరినీ నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసేవారికి ఆఫీస్ పాలిటిక్స్ వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు పని బాగా చేసినా కూడా మిమ్ము విమర్శించే పరిస్థితి రావచ్చు. అయితే ఈ సమయంలో కోపంతో స్పందించకుండా మీ పనితోనే సమాధానం ఇవ్వాలి. ప్రేమ మరియు వివాహ జీవితంలో కూడా కొంత అవమానమనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ భావాలను అర్థం చేసుకోకుండా మీ భాగస్వామి మాట్లాడటం వల్ల మనసు బాధపడుతుంది. కానీ కోపంతో మాట్లాడితే సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమయంలో భగవంతుణ్ణి ఎక్కువగా ప్రార్థించడం మంచిది. శివుని నామస్మరణ చేయడం వల్ల మీ మనస్సుకు శాంతి లభిస్తుంది. మీరు మౌనంగా భరించిన ప్రతి బాధకు దేవుడు ఒకరోజు గొప్ప ఫలితమిస్తాడు. ఈ 4 రోజులు కుటుంబ సంబంధాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఇంట్లో చిన్న చిన్న విషయాల మీదే పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అపార్థాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చెప్పిన మాటను కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. ఈ సమయంలో మీరు మృదువుగా మాట్లాడటం చాలా అవసరం. కోపాన్ని తగ్గించాలి. కొన్ని కుటుంబ రహస్యాలు బయటపడే అవకాశం కూడా కనిపిస్తోంది. అందువల్ల బంధువుల మధ్య విభేదాలు రావచ్చు.
ఎవరి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. సమాజంలో కూడా కొంత ఒత్తిడి ఎదురవుతుంది. మీ గురించి కొందరు తప్పుడు ప్రచారం చెయ్యవచ్చు. మీరు ఎదగడం చూసి అసూయపడే వ్యక్తులు మీకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కలిగే అవకాశం ఉంది. కొంత డబ్బు వైద్య ఖర్చులకు వెళ్లవచ్చు. కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా పెరగడం వల్ల మానసికంగా అలసిపోతారు. ప్రేమ సంబంధాల్లో కూడా కుటుంబ అంగీకారం విషయంలో సమస్యలు రావచ్చు. మీ ప్రేమను ఇంట్లో ఒప్పించడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ఓర్పుతో ఉండాలి. భార్యాభర్తల మధ్య ఈగో తగ్గితేనే కుటుంబంలో శాంతి ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఉదయం కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తే కుటుంబ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఈ 4 రోజులు కర్కాటక రాశివారికి ఆర్థికపరంగా కొంత కఠినంగా కనిపిస్తున్నాయి. చేతిలో డబ్బు నిలవకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఒకవైపు కుటుంబ ఖర్చులు, మరోవైపు అప్పులు, చెల్లింపులు మిమ్మల్ని మానసికంగా అలసిపోవడానికి కారణమవుతాయి. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అనుకోని ఖర్చులకు వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ అవసరాలు, పిల్లల చదువుల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. వ్యాపారం చేసేవారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త భాగస్వామ్యాలు ఈ సమయంలో మంచివి కావు. ఎవరి మాటలు నమ్మి డబ్బు పెట్టకండి. మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు శాలరీ డిలే లేదా ఫైనాన్షియల్ ప్రెషర్ కనిపించవచ్చు. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా రావచ్చు. అయితే ఈ సమయంలో ధైర్యం కోల్పోవద్దు. మే 17 తర్వాత కొంత ఉపశమనం కనిపించే అవకాశం ఉంది. కొంతమంది కర్కాటక రాశివారు పాత అప్పుల వల్ల చాలా మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు. ఈ సమస్యల నుండి ఎప్పుడు బయటపడతాను అనే ఆలోచన ఎక్కువవుతుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రతి కష్టకాలం శాశ్వతం కాదు. ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. అన్నెసెసరీ షాపింగ్, లగ్జరీ ఖర్చులు తగ్గించాలి. చిన్న మొత్తంలో అయినా సేవింగ్స్ చేయడానికి ప్రయత్నించండి. దైవభక్తి మీకు ఆర్థికంగా కూడా ఉపశమనాన్నిస్తుంది. ప్రతి సోమవారం శివాలయంలో దీపం వెలిగించండి. శుక్రవారం పార్వతీదేవికి కుంకుమార్చన చెయ్యండి. పేదవారికి అన్నదానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయి. ఈ కష్టకాలం తర్వాత మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు పడిన ప్రతి కష్టం భవిష్యత్తులో పెద్ద విజయానికి మార్గం వేస్తుంది. కర్కాటక రాశివారికి ఈ మే 14 నుండి 17 వరకు గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. కొన్ని విషయాల్లో ఆలస్యాలు కనిపించినా చివరికి దైవకరుణతో మంచి ఫలితాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా చంద్రుడు, శని, గురు గ్రహాల ప్రభావం మీ జీవితంపై ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మీ రాశి అధిపతి కావడంతో భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చిన్న విషయాలనే ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కొన్నిసార్లు మీ మనసు ప్రశాంతంగా ఉండదు. ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే మరో ఆలోచన మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. అందుకే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. శని ప్రభావం వల్ల పనుల్లో ఆలస్యాలు కనిపిస్తాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం వెంటనే రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, కుటుంబ బాధ్యతల విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ శని ఎప్పుడూ కష్టపడేవారిని చివరికి ఖాళీ చేతులతో పంపడు. మీరు నిజాయితీగా ముందుకు సాగితే ఆలస్యంగా అయినా విజయం మీకే వస్తుంది. కేతు ప్రభావం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది. కొంతమంది కర్కాటక రాశివారు దేవాలయాలకు వెళ్లడం, మంత్రాలు జపించడం, ధ్యానం చేయడం వైపు ఆకర్షితులవుతారు. ఇది మీ మానసిక శాంతికి చాలా మంచిది. ఈ సమయంలో ప్రతి సోమవారం శివుడికి జలాభిషేకం చేయడం, పాలు సమర్పించడం, ఓం నమః శివాయ జపించడం చాలా మంచిది. శనివారం నాడు పేదవారికి నల్ల నువ్వులు లేదా ఆహారం దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. గ్రహస్థితులు కొంత కఠినంగా కనిపించినా దైవభక్తి మరియు సహనం మీకు రక్షణగా నిలుస్తాయి. ఈ కాలం మీ జీవితాన్ని పరీక్షించడానికి వచ్చినప్పటికీ అదే సమయంలో మిమ్మల్ని బలంగా మార్చడానికి కూడా వచ్చింది. కర్కాటక రాశివారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మొదట కొంత ఒత్తిడిగా కనిపించినా క్రమంగా ఉపశమనం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు చేతిలో డబ్బు నిలవకపోయినా ఇప్పుడు కొంచెం కొంచెంగా పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది. ఉద్యోగస్తులకు శాలరీ ఇంక్రిమెంట్ లేదా అదనపు ఆదాయం గురించి ఆలోచనలు రావచ్చు. కొంతమంది సైడ్ ఇన్కమ్ ప్రారంభించారని అనుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మంచి నిర్ణయంగా మారే అవకాశముంది. కుటుంబ ఖర్చులు మాత్రం కొంత పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల చదువు, ఆరోగ్యం లేదా ఇంటి అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు.
కాని ఈ ఖర్చులు అవసరమైనవే అవుతాయి. ఈ సమయంలో అప్పులు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. చాలా అవసరమైతేనే అప్పు తీసుకోండి. ఇతరుల మాటలు నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మంచిది కాదు. కొంతమంది కర్కాటక రాశివారు భూమి, ఇల్లు లేదా బంగారం కొనుగోలు గురించి ఆలోచించవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించడం, పేదవారికి ఆహారం దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో డిసిప్లిన్ పాటిస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం పొందగలరు. ప్రస్తుతం కనిపిస్తున్న చిన్న మార్పులే రాబోయే పెద్ద ఆర్థిక అభివృద్ధికి సంకేతాలు. కొంతమంది ఉద్యోగస్తులు నేను చేస్తున్న జాబ్ సరైనదేనా అనే సందేహంలో ఉండవచ్చు. కొత్త ఉద్యోగం గురించి ఆలోచనలు రావచ్చు. కానీ ఈ సమయంలో తొందరగా రిజైన్ చేయడం మంచిది కాదు. ముందుగా కొత్త అవకాశాలను పరిశీలించాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ లేదా ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చే అవకాశముంది. మొదట్లో ఇది ఇబ్బందిగా అనిపించినా తర్వాత అది కెరీర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఉద్యోగ సమస్యలు తగ్గడానికి ప్రతి మంగళవారం హనుమంతుణ్ణి ప్రార్థించడం మంచిది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల ధైర్యం పెరుగుతుంది. మీ కష్టాన్ని ఇప్పుడు ఎవరూ గుర్తించకపోయినా భవిష్యత్తులో అదే కష్టం మీకు గౌరవాన్ని తీసుకువస్తుంది. కాబట్టి నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. కర్కాటక రాశివారు ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే జీవితంలో ఉన్న నెగటివ్ ప్రభావాలు తగ్గే అవకాశముంది. ముఖ్యంగా మానసిక శాంతి, కుటుంబ సుఖం, ఆర్థిక స్థిరత్వం కోసం దైవ ప్రార్థన చాలా అవసరం. ప్రతి సోమవారం ఉదయం శివాలయానికి వెళ్లి పాలు లేదా నీటితో అభిషేకం చెయ్యండి. శివుని ముందు కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుంటే మీ మనసులో ఉన్న భయం, ఒత్తిడి తగ్గిపోతాయి. ప్రతి శుక్రవారం పార్వతీదేవికి కుంకుమార్చన చేయడం చాలా మంచిది. పసుపుతో దీపం వెలిగించి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుని ప్రార్థించండి. దీనివల్ల కుటుంబంలో శాంతి పెరుగుతుంది. పేదవారికి అన్నదానం చేయడం మీకు చాలా మంచి ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా శనివారం రోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో ప్రతి సాయంత్రం దీపం వెలిగించడం చాలా అవసరం. దీపం వెలిగించే సమయంలో నెగటివ్ థాట్స్ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కొంతమంది కర్కాటక రాశివారు ఎక్కువగా దృష్టిదోషం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రతి మంగళవారం ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయడం మంచిది. రాత్రి నిద్రపోయే ముందు కొంత సమయం దేవుని ధ్యానం చేయండి. గతంలో జరిగిన బాధలను గుర్తుచేసుకుని ఏడవడం తగ్గించాలి. భవిష్యత్తుపై నమ్మకం పెంచుకోవాలి. ఈ సమయంలో ముఖ్యంగా పార్వతీదేవి ఆశీర్వాదం మీకు చాలా అవసరం. ఆమె కరుణ వల్ల కుటుంబ సమస్యలు తగ్గి మనసుకు శాంతి లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి ఈ మంత్రాన్ని 21 సార్లు భక్తితో జపించండి. ఓం హ్రీం పార్వత్యై నమః. ఈ మంత్రాన్ని విశ్వాసంతో జపిస్తే మీ జీవితంలో ఉన్న బాధలు క్రమంగా తగ్గుతాయి. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మానసికంగా ధైర్యం వస్తుంది. భగవంతుడి మీ జీవితాన్ని పరీక్షిస్తున్నాడంటే మీలో ఉన్న శక్తిని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడనే అర్థం. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా దైవంపై విశ్వాసం కోల్పోవద్దు. మీ జీవితంలో మంచి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ప్రియమైన భక్తులారా, ఈరోజు కర్కాటక రాశి ఫలాలు మీకు ఉపయోగపడతాయని, మీ జీవితానికి కొంత ధైర్యం మరియు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గుర్తుంచుకోండి, భగవంతుడు ఆలస్యంగా పరీక్షిస్తాడు కానీ మంచి ఫలితాన్ని మాత్రం తప్పకుండా ఇస్తాడు. మీరిప్పుడు ఎదుర్కొంటున్న బాధలు శాశ్వతం కావు. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే మీ జీవితంలో కూడా మంచి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఎవరో ఒకరు ఈ వీడియో చూసి ధైర్యం పొందవచ్చు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనివారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా ప్రతి ఆధ్యాత్మిక వీడియో మీకు ముందుగా అందుతుంది. మీరందరూ చూపిస్తున్న ప్రేమ, సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. మీ ఆశీర్వాదాలు, మీ కమెంట్స్ మమ్మల్ని ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తాయి. కమెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. పార్వతీ పరమేశ్వరుల కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.